సార్ భీమిలి నియోజకవర్గం ఈసారి చాలా కీలకం. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గురించి మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మీ ప్రత్యర్థి ఆయన ఇంతకుముందు వరకు కూడా శ్రీనివాస్ గారు గెలిచిన నేపథ్యం వేరు, ఇప్పుడు గెలాల్సిన నేపథ్యం వేరు. సో ఈ రకంగా అడుగులు వేస్తున్నారు గెలుపుకి. ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి. ఈ 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అలాగే భీమిలి నియోజక ప్రజలకు కూడా నమస్కారం, వారికి ధన్యవాదాలు. ఎందుకంటే 2 సార్లు నన్ను అదే నియోజకవర్గం నుంచి 2009లో 2019లో 2 సార్లు కూడా గెలిపించి నన్ను అభిమానించారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించారు. మళ్ళీ వారే ముఖ్యమంత్రి గారు మళ్ళీ నువ్వు భీమిలిలో గెలిచి రావాలని మరి ఆశీర్వదించి ఇక్కడ కూడా ఇచ్చి పంపించారు. మరి నేను ఎమ్మెల్యేగా ఖమ్మం స్టేట్లో, అలాగే పార్లమెంట్ సభ్యుడిగా, మరి ఎప్పుడు మంత్రిగా పనిచేశాను. ఈ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఏం ఆశించి నేను రాజకీయాల్లో రాలేదు. ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తుల దగ్గర కానీ నేను నిజంగా సేవ చేద్దామని వచ్చాను. ఆనాడు 2009లో నేను ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశాను. అప్పుడు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు మరి నన్ను ఆశీర్వదించి ఫస్ట్ టైం టికెట్ ఇచ్చి రాజకీయాల్లోకి రావడానికి అవకాశం కల్పించారు. మరి అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఏం ఆశించకుండా ప్రజాసేవ పరమావధిగా పనిచేసుకుంటూ వచ్చాను. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను విజయం సాధించాను. అలాగే రేపు కూడా తప్పనిసరిగా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంతో, అలా భీమిలి ప్రజల దీవులతో తప్పనిసరిగా విజయం సాధిస్తాను. మరి ఫ్యాన్ గుర్తుకి ఎందుకు ఓటు వేయాలి, జగన్ గారికి ఎందుకు ఓటు వేయాలి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ, ముఖ్యంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి, వాళ్ళకి ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా గుర్తింపునిచ్చిన వ్యక్తి ఆయన. దేశంలో ఏ ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి అయినా కానీ 2 బిగ్ ఛాలెంజెస్ ఉంటాయి. ఒకటేమో పేదరికం నిర్మూలన, రెండోది అవినీతి మీద పోరాటం. ఈ పేదరికం నిర్మూలనలో ముఖ్యంగా 5 సంవత్సరాల కాలంలో కరోనా కూడా వచ్చింది మనకి. మన దగ్గర, మన రాష్ట్రంలో సుమారు 1,25,00,000 బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ 1,25,00,000 కుటుంబాలకి 5 సంవత్సరాల కాలంలో 3,70,000 కోట్ల రూపాయలు సుమారుగా డీబీటీ కానీ నాన్ డీబీటీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ కనీసం చూడకుండా, అలాగే ఎలాంటి రూపాయి కూడా అవినీతి లేకుండా డైరెక్ట్ నేరుగా బటన్ నొక్కి వారి బ్యాంక్ అకౌంట్లోకి వేశారు. అంటే అదే ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తుందని ఆశిస్తున్నారా? తప్పనిసరిగా అండి. ఎందుకంటే కరోనా సమయంలో మీరు చూశారు, చాలామంది పేదవాళ్ళు ఉన్న ఉద్యోగాలు కోల్పోయారు, కొత్త ఉద్యోగాలు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న అంశం కదండి, ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కదా, అందరికీ ఆ ప్రాబ్లం ఉంది కదా. ఉన్నప్పుడు ఎవరు కూడా ఈ పథకాలు ఇచ్చి డబ్బులు లేదు. అదే నేను చెప్పేది. ఇప్పుడు కరోనా టైంలో ఇలా మొహమొహాలు చూసుకున్నా కూడా లేదు. ఈవెన్ మీ మీడియా సంస్థలు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా శాలరీస్ ఆ టైంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారం ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఆయన పథకాలకి డబ్బులు వేసాడు ఆయన. అది గొప్ప విషయం. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే కరోనా టైంలో మన ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గిన ఎక్కడ కూడా ఆయన ఎస్కేప్ అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి లాగా. అదే అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్లప్పుడు హామీలు ఇస్తాడు, తర్వాత మర్చిపోతాడు. ఆయన విలువ లేదు ఆయన ఇచ్చే హామీలకి. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ఒక మాట వచ్చిందంటే, ఒక మేనిఫెస్టో వచ్చారంటే దాన్ని బైబిల్. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు కదా శ్రీనివాస్ గారు మీకు. నాకు ఇవ్వటం కాదు నేను చెప్పేది. పాయింట్ ఏంటంటే ఆయన ఇచ్చిన హామీలకి మొదటి నుంచి అంతే అంటారు. 2014 నుంచి ఆయన అంతే. ఫస్ట్ నుంచి ఏంటంటే ఆయన ఎందుకు మీరు ఆ పార్టీలోకి వెళ్ళారు? ఎవరు ఎందుకు మీరు అప్పుడు అభివృద్ధి చేస్తామనుకున్నారు. అప్పుడు ఆయన అనుభవం ఉంది, అభివృద్ధి చేస్తామనుకున్నాం. కానీ ఆయన రాష్ట్రం అభివృద్ధి చేయలే, కొన్ని వర్గాలకి, కొన్ని ప్రాంతాలకు అభివృద్ధి అని డెసిషన్ తీసుకున్నాను. ఓకే, ప్రజారాజ్యం అదే మళ్ళీ టాపిక్ ఏమంటున్నాం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి, అలాగే మన అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ చేయాలి, కర్నూలు మరి న్యాయ రాజధాని చేయాలని, అన్ని వర్గాల పేరు సంతోషంగా ఉండాలని ఇవన్నీ చెప్తున్నా మీకు. ఎక్కడా కూడా ఆయన పార్టీ చూడలేదు. ఆయన 3,70,000 కోట్లు ఇచ్చారంటే వాళ్ళు తెలుగుదేశంలో కూడా చాలామంది పథకాలు తీసుకున్నారు. అది గొప్ప విషయం కదా. ఇప్పుడు ఎలాంటి కరప్షన్ లేకుండా నేరుగా డీబీటీ ద్వారా వేయడం జరిగింది.
సో సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ నేను ఎక్కడా కూడా పార్టీ చూడలేదు. అందుకని ఏం చేశాడు ఆయన, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేశారు. సచివాలయాలు పెట్టారు ప్రతి విలేజ్లో, పెట్టి 127 సచివాలయాలు ఉన్నాయి మా నియోజకవర్గంలో. అవును. 127 సచివాలయాల్లో 2,200 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాను 5 సంవత్సరాలు. అలాగే 500 crores డెవలప్మెంట్కి 2,500 కోట్లు ఖర్చు పెట్టే అవకాశం నాకు భగవంతుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా కలిగింది. అంతకుముందు కూడా ఎమ్మెల్యే అప్పుడు తేడా ఏంటంటే మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇలాగ ఆయన ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు ప్రతి వ్యక్తికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దియర్ పార్టీ అఫిలియేషన్. సో జనరల్ ఇది వరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఎలా ఉండేది, జన్మభూమి కమిటీలో ఉండే రికమెండేషన్లు ఉండే, లంచాలు ఉండే, వాళ్ళు అదేం లేదు. సో దానివల్ల కామన్ మ్యాన్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే. సో కాబట్టి మాకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి ఉన్నది ప్రజాబలం. సో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఏంటంటే ధనబలం, మీడియా బలం ఆయనకు ఉంది. కాబట్టి హైప్ ఆయన క్రియేట్ చేసుకుని ఏదో అలయన్స్లు పెట్టుకుని అవి పెట్టుకుని, అలయన్స్ ఎందుకు పెట్టుకుని బలంగా ఉంటే అలయన్స్ పెట్టుకోడు కదా. అలయన్స్ పెట్టుకోవడం తప్పు అంటారా? తప్పట్లే, నేను బలహీనంగా ఉన్నాడు కాబట్టి అలయన్స్ కోరుకుంటున్నాను. ఓకే. ప్రజారాజ్యం పార్టీలో మీరు రావడానికి గంటా శ్రీనివాసరావు గారి పాత్ర ఎంతండి? ఏం లేదు, జీరో. ఆయన అవునా? అది మీ గురువు కదా? ఫస్ట్ కాదు, అది తప్పు. మీరు అదే మీడియా చెప్తున్నా కదా, ఫేక్. గంటా శ్రీనివాసరావు నాకు టికెట్ ఏమి ఇప్పించలేదు. ఓకే. మీకు అర్థమైందా? గంటా శ్రీనివాసరావు అంటే ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీ ఇచ్చింది నేను. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజు అడగండి, చిరంజీవి గారు నాగబాబు ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజున నేను ఫస్ట్ ఎక్కడ తిరుపతిలో ఒక స్పెషల్ ట్రైన్ వేసి విశాఖపట్నం నుంచి. అవును. 30 బస్సులు వేసాను. అర్థమైందా? నా తర్వాత ఈయన గంటా శ్రీనివాసరావు తర్వాత నాకు టికెట్ ఇప్పించి నాగబాబు గారు. అంటే ఆయన క్యాంపెయిన్ చేసుకున్నారంటారా? అంతే కదా, వీళ్ళందరూ మా శిష్యులు. అదే ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఆ టెక్నిక్ అదే ఆయన. సో అందరూ ఉన్నారండి ఆయన అమ్మాలని టెక్నిక్. సో నా వల్ల ఆయన బెనిఫిట్ పొందాలి, ఆయన వల్ల నేను బెనిఫిట్ పొందాలి. మనం 2014లో కూడా నేను భీమిలిగా పోటీ చేస్తాను. ఆయన పత్రిక ఆయనకి గొడవలు ఉన్నాయి, నేను ఎంపీకి వెళ్ళాను, చంద్రబాబుకి వెళ్ళమంటే అప్పుడు నేను వెళ్ళాను, నన్ను రిక్వెస్ట్ చేస్తాను. అర్థమవుతుందా? సో నా వల్ల 2 సార్లు మంత్రి కోసం పొందాడు ఆయన. అవునా? నేను అందరూ సపోర్ట్ చేయబట్టి. ఓకే. అర్థమవుతుందా? అదే ఆయన వల్ల నేనే బెనిఫిట్ పొందాలి, నాకు టికెట్ ఇప్పించలేదు. ఓకే. ఇక్కడ శ్రీనివాస్ గారి స్నేహంలో అంతే ఎలా ఉంటుందంటే ఆయనతో 1 side. అవునా? అర్థమవుతుందా? అది ఆయనతో స్నేహం చేయకూడదా? అది నేను దానికి మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారంటే 2014లో నాకు నియోజకవర్గం కాదండి, 2009-14లో నేను భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే. సో నా సీట్ని అడిగాను. నా సీట్ని అడిగి ఎమ్మెల్యేగా ఉండి ఆయన మంత్రి కూడా నా కాన్స్టిట్యూన్సీ తీసుకొస్తే నా కాన్స్టిట్యూన్సీ లాక్కుండా అది ఇబ్బంది పెట్టాం కదా, అయిపోయింది కదా. ఎందుకు కారణం ఏంటంటే ఆయన ఎంపీకి వెళ్ళమని చంద్రబాబు చెప్తే ఇప్పుడు మన సిరువులో ఉండే ఎంపీకి వెళ్ళమని ఆయన పోతే నాకు పడదు, నాకు కంఫర్ట్నెస్ ఉండదు, వెళ్ళాను. మరి అలా నా కాన్స్టిట్యూన్సీ తీసుకుంటాం, మళ్ళీ అనేది రిక్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ అందరూ, సరే నేను వెళ్ళాను. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చాను నా కాన్స్టిట్యూన్సీ. నేను జగన్ నా అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు, 1900 గెలిచాను, మంత్రి అయ్యాను. ఇప్పుడు మళ్ళీ నా మీద రావడం ఎందుకు? ఆయన నాతో పోటీ చేశాడు, నాతో పోటీ చేసుకోవచ్చు కదా. మీరే చెప్పండి. అవును. ఇప్పుడు భయపడుతున్నారా? గంటా శ్రీనివాసరావు మీ మీద పోటీ ఉన్నారు, నేను ఎవరికి భయపడి దేవుడు తప్పనిచ్చినాను. నా జీవితంలో అది భయం అనేది లేదు నాకు. ఆయన మీకు పోటీ కాదా? నాకు అసలు పోటీ కానీ కదా. ఆయన సంగతి అందరికీ తెలుసు. ఆయన ఇప్పుడు కూడా ఒక నియోజకవర్గం అంటే నియోజకవర్గ ప్రజలంటే ఏదో ఒక దీనిలా చూసుకుంటాడు ఆయన. ఎంతసేపు ఆయనకు వ్యాపారం, రాజకీయం అంటే నాకు ఏమైనా వస్తాయి. జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుంది శ్రీనివాస్ గారు? చాలా డిసప్పాయింట్ ఉన్నారు పాపం వాళ్ళు. వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్. మరి ప్లస్సే కదా. కాబట్టి మరి ఇంకా అది నో కామెంట్ దాని గురించి. ఎందుకంటే పాపం ఆయన సెల్ఫ్ గోల్ వేసేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. 60-70 సీట్లలో చాలా మంది తిరిగారు పాపం, కుర్రోళ్ళంతా కష్టపడి. మన ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి ఏ పార్టీ అనేది. చాలా హోప్స్ పెట్టుకుని ఆయన మీద. ఈయన అసలు ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు 294 సీట్లు పోటీ చేశారు. గెలుగుతాం కూడా తర్వాత సంగతి, యుద్ధం తర్వాత కూడా గెలిచాడు కూడా. అవును కదా. నువ్వు గెలవకముందు అసలు సన్యాసం చేసేస్తే 294 పోటీ చేస్తే 18 గెలిచావు. 18 గెలిచారు. ఓటు శాతం కూడా చాలా బాగా పెరిగింది, వచ్చింది. అసలు నువ్వు పోటీ చేయకముందే 14 ఏమో అసలు పోటీ చేయలేదు, 19 ఏమో ఇది ప్లానింగ్ లేకుండా. ఇప్పుడేమో 21 సీట్లు కన్ఫర్మ్ అయిపోయింది. నీ బలం అంతేనా? ఆయన ఇప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండేవారు కదా, ఎలా ఉండేదండి ఆయన వ్యక్తిత్వం మీరు చూసిన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు? ఏదైనా చిరంజీవి గారితో ఎక్కువ సాధించి ఆయనకి అసలు కంపారిజన్ లేదు. ఆయన చిరంజీవి గారు చాలా గ్రేట్ మ్యాన్. వీళ్ళిద్దరికి ఆయనకు ఒక మెచ్యూరిటీ, ఒక హోందాతనం, మంచితనం అన్నీ ఉన్నాయి. భగవంతుడు అన్నీ. భీమిలి నియోజకవర్గంలో శ్రీనివాస్ గారికి వ్యతిరేకత పెరిగింది మంత్రి అయిన తర్వాత. కొంతమంది మీ దగ్గర వాళ్ళని దూరం చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది, వాస్తవా? తప్పదు.
కొంతమంది నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మనుగడ కోసం మా పార్టీలో చేరారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత. సో మళ్ళీ మాతో అవసరం తీరిపోగానే మళ్ళీ వెళ్ళిపోయారు. అంతే అప్పటి నుంచి ఫస్ట్ నుంచి మా పార్టీలో ఉన్నవాళ్ళు నాతో ఉన్నవాళ్ళు అలా ఉన్నారు. సో మీకు తెలుసు కదా ఈ వలసవాద రాజకీయాలు ఎలక్షన్ టైంలో కొంతమంది అదంతే తప్ప నుంచి మేము అప్పుడు స్ట్రాంగ్ ఉన్నాం, ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నాం. ఎర్రమట్టి దెబ్బలు ఒక విశాఖకి చరిత్రకి ఒక చిహ్నంగా ఉండేవి. అందులో మీ పాత్ర ఏమైనా ఉందా? ఎర్రమట్టి దెబ్బలను కూల్ చేశారని, ఎర్రమట్టి దెబ్బలను అన్యాక్రాంతం చేశారు, దాన్ని ఏదో డంపింగ్ చేశారు. చూడండి ఎర్రమట్టి దెబ్బలు అడుగుతారు. జనసేన మరి ఎందుకు అంత అడావిడి చేసింది? మీ నియోజకవర్గం చెప్పేది పవన్ కళ్యాణ్ అవగాహన లేక అది పక్కనే వాళ్ళు లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్ వేసిన వారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పోటీ వేసిన అభ్యర్థి భూమిలో ఉన్నాయి అక్కడ. ఓకే. సో అది ఎర్రమట్టి దెబ్బలో సాయిల్ రెడ్గా ఉంటుంది, వీళ్ళు లేఅవుట్ వేసింది కూడా సాయిల్ రెడ్గా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఆ లేఅవుట్ వేసారు, దాంట్లో ఏదో చదువు చేయడానికి చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది ఎర్రమట్టి దెబ్బ హోటల్ చదివేశారని అది ఇక్కడ ఉన్న జనసేన నాయకు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆయన వెళ్ళి పాపం అక్కడ ఏదో మీటింగ్ పెట్టారు. తర్వాత తెలుసుకున్నాడు ఆయన. అది జియో హెరిటేజ్ సైట్. అది ఎర్రమట్టి దెబ్బలను తవ్వడానికి మీకు నాకు ఎవరికి హక్కు లేదు. అదేంటంటే పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ తెలుగుదేశం పార్టీ నాయకులు ల్యాండ్లో వాళ్ళు లేఅవుట్ వేసుకుని వాటి సైట్ లెవెల్ చేసుకున్నారు. దాన్ని హడావుడి చేశారు. రాజకీయాలు అన్నీ మామూలే కదా, మీకు తెలుసు కదా. ఋషికొండని బోడిగుండు చేసిన పాపం అట, అక్కడ ఋషుల్ని నివసించేవారట. నిజమా ఇవన్నీ? ఏమండి ఇప్పుడు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడుతున్నారు. హైదరాబాద్లో ఉన్నాయి క్యాపిటల్ పెట్టారు. హైదరాబాద్లో బిల్డింగ్ ఎక్కడ కట్టారని కొండ మీద కట్టలేదు, టౌన్ ఫీల్స్ ఎక్కడ కట్టారని కొండ మీద పెట్టలేదు. అన్నీ ఏంటంటే పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా బుర్ర చల్లాలి, అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎలా పట్టాలు ఇస్తామంటే పూర్తికి వెళ్తారు, అడ్డుకుంటారు. ఏంటి బిల్డింగ్ కడతామంటే కొండలని బోడిగుండు చేశారంటారు. అదే జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్తారు 5 పదాలు. అది గవర్నమెంట్ సైట్, అది గవర్నమెంట్ సైట్, గవర్నమెంట్ బిల్డింగ్ కట్టారు. ఆ గవర్నమెంట్ పర్పస్కి ఉపయోగిస్తారు. అది అదే ప్రైవేట్గా ఎవరు తీసుకోలేదు. అది ఇవన్నీ ఏంటంటే చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏమీ మంచి జరగకూడదని కోరుకునే వ్యక్తి ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా దాన్ని ఎలాగైనా సరే అడ్డుకోవాలి. అది ఎలా అడ్డుకోవాలి? మీడియా ద్వారా బురదల్లడం, లేకపోతే కోర్టు ద్వారా అడ్డుకుంటాం, చేసి అడ్డుకుంటాం ఆయన పని. సో ఇళ్ల పట్టాలు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మరి ఆయన ఇవ్వచ్చు కదా, చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు? మరి ఇన్ని పథకాలు ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాయి, మరి ఆయన ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? అంటే ఆయనకి ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఆయన పనిచేస్తుంది. ఆయన ఆలోచన విధానం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం అలా కాదు. అందరి వర్గాలు బాగుండాలి, ముఖ్యంగా పూర్ పీపుల్ బాగుండాలి. అది మీరు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎమ్మెల్యే టికెట్ అప్పుడు ఇవ్వలేదని వచ్చారా తెలుగుదేశం పార్టీ నుంచి? ఒక ఎంపీ స్థానం మీకు ఇచ్చినప్పుడు ఎవరు నేను లేదు, విధానం నచ్చదు. ఎమ్మెల్యే ఎంపీ గురించి కాదు, ఎప్పుడు చెప్తున్నా కదా. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే అందరూ బాగుండాలని కోరుకోవాలి, కానీ ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్, ఒక ఏరియా ఆఫ్ ది స్టేట్ బాగుండడం కరెక్ట్ కాదు. పార్ట్ టైం మినిస్టర్ ఇవ్వడం వల్ల ఏమైనా ఆవేదన చెందారా మీరు? ఇంత సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఏంటి 2 సంవత్సరాలు 2.5 మంచి ఆలోచన కదా. అది ఎక్కువ మంది సాటిస్ఫై చేయొచ్చు అని, ఎక్కువ మంది సాటిస్ఫై చేయొచ్చు. ఇప్పుడు మన స్టేట్లో 25 మంది కంటే ఎక్కువ వెళ్ళారు, 175. అవును. సో ఒక టర్మ్ మన మిగిలినంతా కొంచెం సాటిస్ఫై. అదే 2.5 years అంటే 50 మంది సాటిస్ఫై చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మీకు డిపాజిట్లు రానియకుండా చేస్తారట. అసలు పార్టీకే రాష్ట్రంలోని ముగ్గురు కలిసి వస్తున్నారట, త్రిమూర్తుల్లాగా. ముప్పిట దాడి మీ మీద చేయబోతున్నారట. ఒక పక్క వారాహి, ఒక పక్క ప్రజాగలం, ఒక పక్క మోదీ గారు, అమిత్ షా గారు అసలు ఫుల్ జోష్లో ఉన్నారట ఓడించడానికి. సాధ్యమా? చూద్దాం. ప్రజలు మా నాయకులు చెప్తారు కదా, ఇప్పుడు పైన దేవుడి ఆశీస్సులు ఉన్నాయి, కింద ప్రజల జీవనాలు ఉన్నాయి. June 4th మాట్లాడదు, కలుస్తా కదా. June 4th కలిసిన తర్వాత అంటే మీరు అబ్జర్వ్ చేసిన ఎవరికి డిపాజిట్లు రావు. మీరు కూడా మీ గ్రౌండ్ లెవెల్ అడగండి, మీ వాళ్ళని అడిగి చెప్తారు వాళ్ళు. గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది ఏంటది. సో నేను చెప్పాను ఇందాక, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వాళ్ళు ఏంటి ఏదో ఒక బెనిఫిట్ పొందారు. కాబట్టి వాళ్ళు మాత్రం ఒక్కసారి మన జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వాళ్ళు మరొకసారి 5 సంవత్సరాలు ఆయన ఆదుకున్నాడు మనల్ని. ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ చేశాడు, ఆయన హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువ చేశాడు, మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే. అని పేద ప్రజలండి, పేద ప్రజల్లో దేవుడు ఉన్నాడు సార్. డబ్బున్న వాళ్ళలో సంగతి చెప్పలేను, కానీ పేద ప్రజల్లో ఆ విశ్వాసం ఉంది, ఆ నమ్మకం ఉంది. వాళ్ళు మాత్రం వీళ్ళు ఎన్ని జిమ్మికలు చేసినా, వీళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత ఇది చేసినా
పేదవాళ్ళు మాత్రం వీళ్ళకి వేయాలని ఉంది. అంటే 2014 విజయం అలాగే వచ్చింది కదా, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అన్నది వాళ్ళ హోప్స్. 2014లో ముగ్గురు కలిసి వెళ్తారు. అప్పుడు వేరే చెప్పారు కదా, ఇప్పుడు నేనే ఉన్నాను అప్పుడు మన ఇల్లు మనందరం అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు, ఆయన ఉంటే రాష్ట్రం అభివృద్ధి చేస్తాడు అని ఎక్స్పీరియన్స్ అనుకున్నాం. చేయలేపాడు కదా, అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో మనం అందరం ఏమనుకున్నాం, బీజేపీ సెంటర్లో ఉంటే చంద్రబాబు ఇక్కడ ఉంటే అంతా బాగుంటుంది ప్రజల్లో ఒక ఆలోచన. కానీ అది ఫెయిల్ అయిపోయింది కదా. బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, తర్వాత చాలా మన విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలు ఏమి నెరవేర్చలేకపోయింది. చంద్రబాబు గారు కూడా చేయలేకపోయారు. సో కాబట్టి ప్రజల కంటే ఆ భ్రమలు తొలగిపోయినాయి. ఒకసారి ప్రజలకి భ్రమలు తొలగిపోయిన తర్వాత మరి కలిసి వెళ్ళినా విడిగా వెళ్ళినా ఇక్కడ ఏంటంటే చూసేది, ఇక్కడ చంద్రబాబు గారి పరిపాలన 5 ఏళ్ళు చూశారు, జగన్ గారి పరిపాలన 5 ఏళ్ళు చూశారు. సో ప్రజలు ఏంటంటే అప్పుడు సోషల్ మీడియా అంతా వచ్చిన తర్వాత ఇది జరగండి అలా పేపర్ చెప్పాల్సి వచ్చింది. టీవీ పేపర్ టీవీ అవసరం లేదు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఎవ్రీథింగ్ వాళ్ళ మినిట్స్లో చేరిపోతుంది ఇన్ఫర్మేషన్. సో అవేర్నెస్ బాగా పెరిగిపోయింది పబ్లిక్లో. రెండు చూసారు, అది చూసారు, ఇది చూసారు. సో అప్పుడే జనరల్ కమిటీలో రికమెండేషన్ లంచాలు కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్గా బెనిఫిట్. ఇవాళేమో సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, తర్వాత డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. ప్రతి విలేజ్లో వార్డ్ సెక్రటరీ ఉంది, ప్రతి విలేజ్ సెక్రటరీ ఉంది. సో వాలంటీర్స్ ఇంటికి తీసుకెళ్ళి పథకాలు ఇస్తున్నారు, ఎక్కడ కరప్షన్ లేదు, వివక్షత లేదు, పార్టీ అనేది లేదు. ఇప్పుడు మనకు నలుగురు ప్రజాస్వామ్యం, 4 అభిప్రాయాలు ఉంటాయి. మీరు పార్టీ ఉంటే ఆయన పార్టీ, ఈయన అంతా. కానీ జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ అంటే ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇంక మన అందరూ ఒకటే పార్టీ, అందరికీ ఏం చేసి మీరు అందరికీ చేయాలనేది అని చెప్తారు. మాకు మన ఇంటర్నల్ మీటింగ్లో అదే చెప్తారు. మీరు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అందరినీ ఎక్కువగా చూడాలి, దాన్ని సీఎం అంటే సీఎం అందరినీ చూడాలి. అలా పరిపాలన చేశారు కాబట్టి వాళ్ళు కూడా వెల్కమ్ చేశారు. అంటే పార్టీ మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను 2 years నుంచి అండి, మేము 2011 స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 2 years నుంచి తిరుగుతున్నాను సార్ పబ్లిక్లో, గడప గడప తిరుగుతున్నాను. 90% పీపుల్ దే ఆర్ ఓవర్ వెల్కమ్, హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అందరికీ ఇవ్వబట్టి. ఇప్పుడు ఊళ్ళో అది మనందరికి ఇచ్చి వాళ్ళకి ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళ కోపం వస్తుంది కదా. సో పార్టీలకు సంబంధం లేకుండా ఎప్పుడైతే ఇచ్చాము, అందుకే ప్రజల్లో స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం. జనరల్గా అధికార పార్టీ అంటే మీకు తెలుసు కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. సో 90% పీపుల్ యాక్సెప్ట్ చేసి మేము. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటారు? ఎవరిది? మిమ్మల్ని ఈజీగా ఓడిస్తారు సార్. అది ఇప్పుడు ప్రత్యర్థికి కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా పోటీ చేస్తారు ఎలక్షన్లో? అలా క్యాండిడేట్లీ కాదు, బూస్టింగ్ ఇవ్వాలి కదా. నేను అబ్జర్వ్ చేశాను సార్, ఈ ఎలక్షన్ రాజకీయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ ఒక చారిత్రాత్మకంగా ఆయన చరితార్థుడు. ఎలా అంటే మన రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు చేస్తారు, చాలామంది నాయకులు, రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ అత్యంత పాపులారిటీ ప్రజల్లో సంపాదించుకుంది మాజీ ముఖ్యమంత్రులు చూసుకుంటే దివంగత మన రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు. పార్టీలు పక్కన పెడితే కదా మోస్ట్ పాపులర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వాళ్ళిద్దరు తర్వాత మన అదే స్థాయిలో పాపులారిటీ సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత చిన్న వయసులో అంతకంటే ఏం కావాలి. కుటుంబాన్ని మేము తిరుగుతున్నాం కదా, 6 ఏళ్ళ నుంచి, 6 ఏళ్ళ పిల్లవాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు ఒక జగన్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. ఎందుకంటే ఏం కావాలని అచీవ్మెంట్ చెప్పండి. అంటే ఇంట్లో కుటుంబాన్నే ఆదరించలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం ఆదరిస్తాడు? తల్లిని బయటికి తోసాడు అని కదా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ మాట్లాడితే ఎవరి కుటుంబంలో గొడవలో చెప్పండి. చంద్రబాబు గారు ఇంటర్నల్ ఫ్యామిలీ ఇవన్నీ మనం అన్నీ ఏంటంటే రాజకీయంగా బురజల్లే కార్యక్రమాలు తప్పనిచ్చి మనిషి అన్నాక, కుటుంబం అన్నాక, అన్నదమ్ములు అన్నాక రకరకాల ఉంటాయి. అవన్నీ మనం పెద్ద పడుచుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా పడుచుకునే ఒకళ్ళు చూపించండి. ఎక్కడైనా మానవ సహజం కదా అసలు. అవన్నీ దానికి రాజకీయానికి సంబంధం లేదు. కుటుంబాలను ఇందులోకి లాగడం, ఆడవాళ్ళని రాజకీయాల్లోకి రావడం మంచిదా? మంచిది కదా, నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎవరైనా ఎవరి కుటుంబం అయినా కానీ మనం ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ కోసం వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అదే వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. అవన్నీ నేను అలాంటివి జోలికి నేను వెళ్ళను. మనం దయచేసి ఆ సబ్జెక్ట్ కూడా మనం మాట్లాడచ్చు. ఓకే, వాళ్ళకి 40-45% సాలిడ్గా తెలుగుదేశం పార్టీకి ఉంది. దానికి జనసేన, బీజేపీ యాడ్ అయితే 55% ఓటు శాతం వస్తుందని వాళ్ళ కాల్కులేషన్. మ్యాథమెటిక్స్లో 1+1 ఇప్పుడు 2 అవ్వదు సార్. నేను చెప్పాను కదా, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఆ స్థానిక అంశాలు, ఆ వ్యక్తుల యొక్క ఆలోచన విధానం అన్నీ కూడా చూస్తారు ప్రజలు. అప్పుడు మీకు ఇప్పుడు మీరు నాకు అడిగారు క్వశ్చన్గా మళ్ళీ అదే అడుగుతున్నారు మళ్ళీ. ఏది 14లో కాదు ఆయన సాలిడ్గా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి 40-45% ఓట్ బ్యాంక్ లేదా? అదే సార్ నేను చెప్పేది. ఉంటే పొత్తులు మీకు వేస్ట్ కదా, పొత్తులు డైరెక్ట్ ఫైట్ చేయొచ్చు కదా. పొత్తుల వల్ల ఉపయోగం లేదనా మీ ఉద్దేశం? అది ఆయన ఆలోచించుకోవాలి. మనం ఏం చెప్తాం, మీరు చూస్తున్నారు కదా రోజు ఎన్ని గొడవలు అవుతున్నాయి, ఎన్ని ఇది అవుతున్నాయి. ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్న చాలా కీలకం. ఎందుకు అవుతుంది చెప్పండి, ఎందుకు అవుతుంది?
కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే జనసేన అలా అలా వేయరా? అలా అవుతుంది. ఎందుకు అవుతుంది? అంటే ఎందుకు అవ్వదు? ఇప్పుడు మీరే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతానంటే మీరు అవుట్రైట్గా చొక్కా ఇంట్లో పని చేస్తారు. పవన్ కళ్యాణ్ నేను సీఎం అవునంటే సమ్ ఎక్స్వైజెడ్ని సీఎం చేస్తానంటే మీరు ఆలోచిస్తారు. ఆప్షన్ అప్పుడు మీ చేతిలో ఉంటుంది. ఆయన అవటం మీరు, ఇంకొకళ్ళని చేయమంటాం మీరు రికమెండేషన్, అంతేనా? ఇప్పుడు ఆయన సినిమా డైరెక్ట్ హీరోగా యాక్ట్ చేస్తున్నాను అనుకోండి, వెళ్ళి మీరు సినిమా చూస్తారు. అలాగే కానీ అలా కాదు, పలానా నితిన్ సినిమా బాగుంది, లేదా పలానా ఎక్స్వైజెడ్ సినిమా బాగుంది, వెళ్ళి చూడండి అంటే ఓకే వింటారు, కానీ ఆలోచిస్తారు. అంత కంపల్షన్ ఉండదు. ఓకే, ఇప్పుడు కూడా అదే అదే సేమ్ అంతే కదా. ఆ వ్యక్తి అవటం వేరు, ఆ వ్యక్తి వాళ్ళు రికమెండ్ చేయడం వేరు. వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా బయటికి పోనివ్వకుండా కాపాడతానని ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు? అదే ఆలోచన అది. అదండి ఇప్పుడు జనరల్గా ఎప్పుడైతే నేనే చెప్పాను, మీరే ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నారు మీరు, సో మీరేంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా ఆలోచించుకుని వేసేస్తారు మీరు, ఫ్యాన్ కాబట్టి, అభిమాని కాబట్టి. పవన్ కళ్యాణ్ నేను కాదండి, నాకు కాదు, ఆ పక్కన ఆయనకి ఏంటంటే అప్పుడు ఆలోచిస్తారు. పక్కన ఇద్దరు ఉన్నారు కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ గారు ఉన్నారు, ఇద్దరు ఆలోచించుకుంటే మీకు ఎవరు బెటర్ ఉంటారో అప్పుడు మీ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. వైసీపీలో ఏమన్నా అసమ్మతులు ఉన్నాయండి? వైసీపీలో అసమ్మతులు ఏమైనా ఉన్నాయా విశాఖ జిల్లాలో? ఏం లేవండి అసమ్మతి, అందరూ హ్యాపీ. మాకు ఎందుకంటే మా సార్ జగన్ గారు చెప్పాను మీకు, ఆయన చూసి ఎందుకు చూశాను, ఈయనంతా ఎలా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ బిజినెస్ ఉంటుంది. ఇస్తే ఇస్తానని చెప్తే, లేకపోతే ఏం చెప్తారు. ఆయనలా లాస్ట్ వరకు తేలుద్దాం చూద్దాం లాంచ్ చేసే ధోరణి ఉండదు. కాబట్టి అందరూ ముందే చెప్పాడు ఆయన 6 నెలల క్రితమే ఎవరికి ఏం చేస్తాం అది. అందరూ కూడా దే ఆర్ క్వైట్ హ్యాపీ. ఒకే నాయకుడు, ఒకే ఎజెండా, ఒకే లీడర్షిప్, ఒకే లక్ష్యం. అసలు ఆయన ఎవరితోటి మాట్లాడరట, ఎవరిని అసలు పట్టించుకోరట, నియంతలా పాలిస్తారట, నిజం కదా? అదంతా చాలా పొరపాటు. అసలు అది చెప్తున్నాం కదా, ఇదే ఆయన తెలియ ఆయన గురించి పరిచయం లేక చాలా ప్రేమించే వ్యక్తి ఆయన. అసలు చాలా ప్రేమగా ఉంటాడు మనిషి, కానీ ఆయన ఏదో మాటలు ఎక్కువ చెప్పాడు ఆయన. ఓకే, ఈయన కానీ తేడా ఏంటంటే ఆయన ఎక్కువ పని లైక్ చేస్తాడు, ఆయన పని చేస్తాడు రిజల్ట్ కోసం, అలా మిగిలిన కూడా పని చేయమని చెప్తాడు. ఎన్నిసార్లు కలిసి ఉంటారు మీరు? నేను చాలాసార్లు కలిసాను, లెక్క 2 సార్లు కలిసాను, ఈ 4-5 సంవత్సరాలు చాలా సార్లు. మరి ఎందుకండి అంత బయటికి అసలు ఎవరిని అసలు చూడు ఆ నలుగురితోటి మాట్లాడతారు, మిగతా వాళ్ళు అసలు రానివ్వరు, గేట్ లోపలికి అంటారు. చాలా అదే చెప్తున్నా, అది ఎన్ని ఇప్పుడు ఆయన్ని ఆయన మీద అంటానికి ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా, ఏదో ఒకటి అలాగా ఇప్పుడు అలా చల్లడం. విశాఖకి రాజధాని కావాలని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు, ఎందుకంటే సుదీర్ఘంగా వీళ్ళతో అనుభవం ఉన్న వ్యక్తి మీరు. 100% అనుకుంటున్నారు. అదండి మనం ఆలోచించాల్సింది, రాజధాని ఎత్తారు కాబట్టి. ఒక 10 ఏళ్ల క్రితం ఇది రాజధాని అయి ఉంటే ఈ నగరానికి ఇది ఒక పోర్ట్ సిటీ సార్, పంచభూతాల కనెక్షన్ ఉన్నటువంటి, వాటర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి. తర్వాత ఒక హాస్పిటాలిటీ సిటీ, ప్రజలు చాలా మంచివాళ్ళు. ఇక్కడ అందరూ కూడా అన్ని రకాల కూడా ప్రజలు ఏంటంటే అందరిని ఆదరిస్తారు. మీకు తెలుసు 23 లక్షల జనాభా ఉన్నారు సార్. ఇక్కడ 2 లక్షల జనాభా వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు, వేరే జిల్లాలు కాదు. రైల్వే వేరే స్టేట్. ఓకే, నావీ, రైల్వే, స్టీల్ ప్లాంట్, అంత మంచివాళ్ళు ప్రజలు ఇక్కడ. అంటే అంత కాస్మోపాలిటన్ సిటీ ఇది, ప్లస్ రాష్ట్రంలో అతిపెద్ద నగరం ఇది. కాబట్టి ఇది క్యాపిటల్ అయితే ఆల్రెడీ ఎకనామిక్ గ్రోత్ క్యారిడర్గా డెవలప్ అవడానికి అవకాశం నగరం ఇది. ఆల్రెడీ ఫార్మా హబ్బు, టూరిజం హబ్బు, ఇండస్ట్రియల్ హబ్బు అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఇండస్ట్రీ అన్నీ ఉన్నాయి. సో ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా కూడా ఇక్కడ ఉంటే ఆటోమేటిక్గా సీఎం గారు ఇక్కడ ఉంటే ఫోకస్ అంతా ఇక్కడ ఉంటుంది. ఎప్పుడూ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు బాంబే చూడండి, బాంబే కూడా మూలక ఉంటుంది కదా, అంటే కోస్టల్ సిటీ బాంబే, త్రివేంద్రం కానీ ఇవన్నీ. సో కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా అసలు మీకు ఊహించలేం. అంటే ఒక న్యాచురల్గానే ఇది సిటీ ఆఫ్ డెస్టినేషన్. అవును, మీకు డెవలప్ అవడానికి అవకాశం ఉండదు నేచురల్గానే. ఇంకా అసలు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేసి దీన్ని మనం గ్రోత్ కార్డర్ కింద పెట్టుకుంటే మన ఏపీ కాదు, ఈవెన్ ఇండియాకి కూడా ఒక మంచి ఇది అవుతుంది. ఇప్పుడు వెస్ట్ కోస్ట్లో బాంబే ఎలా ఉందో ఈస్ట్ కోస్ట్లో అలా అవుతుంది చెన్నై తర్వాత. విశాఖను పూర్తిగా నాశనం చేయడానికి చెన్నై నుంచి కలకత్తా మధ్యలో ఎక్కడా లేదు ఇంత మంచి బ్యూటిఫుల్ సిటీ ఈస్ట్ కోస్ట్. కరెక్ట్. వరల్డ్లోనే వరల్డ్ మ్యాప్లోనే దీనికి ఒక ప్రత్యేక స్థానం, ఎందుకంటే అడ్వాంటేజ్ అని చెప్పండి మీకు. ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ అక్కడ అనుకోండి, ఆ భూములు 2 కోట్లు 3 కోట్లు ఉంటాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు అక్కడ ఎక్కడ కూడా. వెస్ట్ గోదావరిలో కూడా లేదు తెలుసా మీకు. NIT పెడదామంటే ఒక ఎయిర్పోర్ట్కి ఉన్న ల్యాండ్ తీసుకుని పెట్టాల్సి వచ్చింది.
అప్పుడు ఇలా ఓల్డ్ ఇప్పుడు తాడిపల్లి. ఓకే. అక్కడ ల్యాండ్స్ చాలా వెరీ క్వైట్ ఎక్స్పెన్సివ్ కదా, ఈస్ట్ వెస్ట్ కృష్ణ గుంటూరు అని. కానీ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అబండెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది, ప్లస్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. మళ్ళీ పోర్ట్ నుంచి 6 lanes రోడ్డు అక్కడికి భోగాపురం ఎయిర్పోర్ట్ పోయా భీమిలి నుంచి. సో అసలు బ్యూటిఫుల్ సిటీ అనమాట. కొంచెం మనం ఫోకస్గా చేసుకుంటే మన స్టేట్కి బాగుంటుంది, కంట్రీకి బాగుంటుంది. అందుకు ఆయన మన విజన్ విశాఖని పెట్టి ఆయన ఫస్ట్ నుంచి చేద్దామని దీన్ని. ఎందుకంటే మనకి ఒక బేసిక్ పొటెన్షియాలిటీ ఉండాలి కదా. అవును. ఇప్పుడు అక్కడ అమరావతి కూడా చేయొచ్చు కానీ ఇట్ టేక్స్ లాంగ్ టైం, ఒక 50 ఏళ్ళు పడుతుంది. అదే 10 ఏళ్ళలో మనం చేసుకుంటాం. అంటే విశాఖను మొత్తం దోచేయడానికని ఈ ప్లాన్ అని ఏముందో ఎవరు దోసేస్తారు చెప్పండి. దోసేస్తే ప్రజలు ఊరుకుంటారా, కూట్లు మన దోశలు కూడా గజరీగా గూరి దోశ షిప్పుల్లో ఎక్కడికి ఏమో దోశ ఇక్కడ. ఏంటి డ్రగ్ సిటీగా మార్చేశారట విశాఖపట్నాన్ని, పోర్టులో కోట్లాది రూపాయలు డ్రగ్స్ వస్తున్నాయట, మరి అది మనకు తెలియదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళే అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. విజయ్ చెప్తున్నారు అదే అబద్ధమేనా? కాదండి, బురజల్లంటే కార్యక్రమం అప్పుడు వాళ్ళు బీజేపీ అలవన్స్ పట్టుకోవచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకుని జైలు ఇవ్వనండి. కాదు సార్, అంటే ఊరిగా ఎలా ఏదో ఒక రాయేస్తే బురజల్లే కడుక్కుంటారు, బట్టకాల్చి ఇది అంటారు కదా. ఏంటంటే అసలు ఆ వచ్చిన కంపెనీ ఓనర్ కూడా వాళ్ళు ఇది ఏంటి తెలుసు కదా అన్నీ. అన్నీ మన నా నోటి తిని చెప్పిస్తారు కానీ. సామాజిక పరంగా ఎలా ఉండే ఛాన్స్ ఉంటుందండి సార్? ఎందుకంటే అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్న కాపు సామాజిక వర్గం ఈసారి చాలా కీలకం ఈ ఎన్నికల్లో మాట్లాడే పరిస్థితి. వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ మీద ఉందా, జనసేన హోప్స్ కూడా ఆ క్యాస్ట్ మీదే. ఇప్పుడు ఇక్కడ మనం ఒక సోషల్ ఇంజనీరింగ్ తీసుకుంటే నాట్ ఓన్లీ కాపు, ఎక్కువ బీసీస్ కానీ, ఎస్సీస్ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ. ఎందుకంటే మైనార్టీస్ కూడా వాళ్ళు బీజేపీలో వస్తే 4% రిజర్వేషన్ తీసేస్తారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇది ఒక సెక్యులర్ కంట్రీ, ఇది ఒక సెక్యులర్ కంట్రీ, భిన్నత్వం లేకత్వం ఉన్న కంట్రీ. మనందరం మీకు తెలుసు కదా, ఇప్పుడు మన ఎన్నాళ్ళు పరిచయం, ఆల్మోస్ట్ మీ క్యాస్ట్ అండి అది. మనం ఇప్పుడు మనుషులుగా మనం మానవ సంబంధాలకి మనం ప్రయత్నిస్తాం కదా, ఒక కులం కంటే, మతం కంటే, ప్రాంతం కంటే. మన గతంలో కాంగ్రెస్ పార్టీకి చాలాసార్లు అవకాశం ఇచ్చారు దేశ ప్రజలు. రకరకాల కారణాలతో కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది. ఇవాళ మళ్ళీ దేశ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇది ఒక సెక్యులర్ కంట్రీ, ఓకే, ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, తర్వాత ఒక డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి ఆలోచన విధానం కోరుకుంటున్నారు తప్పనిచ్చి ఒక క్యాస్ట్ పాలిటిక్స్ కానీ, రిలీజన్ పాలిటిక్స్ కానీ పబ్లిక్ కోరుకోవట్లేదు. ఎందుకనంటే ఇవాళ టెక్నాలజీ మారిపోయింది. టెక్నాలజీ పుంజంగానే మనిషి యొక్క ఆలోచన విధానం మారిపోయింది. ప్రపంచమే ఒక కుగ్రామంగా తయారైంది, గ్లోబల్ విలేజ్ అయింది. ఇంకా ఒకప్పుడు ఉండేది రాజకీయాల్లో కులం ఉంటుంది, కానీ ఎవరు మేలు చేస్తున్నారు మనకి, ఎవరు మంచి చేస్తున్నారు అంటారు పెద్దలు. కులం కుడి పెట్టదని, కులం కంటే గుణం గొప్పదని అంటారు కదా. కాబట్టి ప్రజలు ఇవాళ ఏంటి మనకి ఎవరి వల్ల మంచి జరుగుతుంది, ఎవరి వల్ల మేలు జరుగుతుంది, ఎవరుంటే బాగుంటుంది అని ఒకటువంటి ఆలోచన ప్రజల్లో ఉండబట్టి అదే కోరుకున్నాం తప్పనిచ్చి ఈ వెనకటి ఓల్డ్ ఈ క్యాస్ట్ ఓరియంటెడ్ పాలిటిక్స్, రీజన్ ఓరియంటెడ్ పాలిటిక్స్, లేకపోతే రిలీజన్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కోరుకోవట్లేదని నా ఫీలింగ్. అంటే ఎందుకు ఈ ప్రస్తావన వస్తుందంటే సార్, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా ఒక మాట ఎవరినంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే దాని మీద అపోజ్ చేస్తారు, వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు. అంటే కులాన్ని వాడడం కాదు అది, వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడరు? అలా అందరూ మాట్లాడతారు, కొడాలని మాట్లాడతారు, అందరూ కొడాలి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడరు, ఆయన చంద్రబాబు గురించి మాట్లాడతారు, రోజే గారు అందరూ. అంటే ప్రతి పార్టీ కొంతమంది అధికార ప్రతినిధులు ఉంటారు, అన్ని సామాజిక వర్గాల నుంచి ఉంటారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈసారి మెజారిటీ కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిస్తున్నది మీ లెక్క ప్రకారం? ఉంటారు కంపల్సరీ, ఎందుకంటే ప్రజలు ఆయన మంచి జరిగింది కాబట్టి. అంటే వీళ్ళు ఉభయ గోదావరి జిల్లాను స్వీప్ చేస్తామంటున్నారు. లేదండి, మీరు చెప్పిందా చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అంటే ఆలోచించోళ్ళే కానీ 21 సీట్లు ఆయన ఏం చేస్తారు అనేది ప్రజలు. పవన్ కళ్యాణ్ అంటే నేనంటే అన్నమాట, మీరు వాళ్ళని అడగండి చెప్తారు. ఓకే, మీరు వాళ్ళని అడగండి, జనసేన వాళ్ళే పాపం చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్ అంటే వైఎస్ఆర్సీపీకి భయమా? వాళ్ళకి భయం, అసలు భయం ఎవరికి, జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడలేదు, సోనియా గాంధీ భయపడలేదు. మీరు చూసారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెస్ట్ తీసుకుంటే ఆవిడ అప్పుడు అత్యంత పవర్ఫుల్ ఉమెన్ కదా దేశంలో.
ఆవిడని ఎదిరించి ఆయన పార్టీ పెట్టి చూశారు ఇష్టం అని తెలుసు. ఈయన అసలు ఎవరికి ఆయన డిక్షనరీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. భయం అనేది ఆయన పాపం. ఆయన మీద ఏదో కుట్రలు పండుతున్నారట, బ్లేడులతో ఎవరెవరు వెళ్తారట, ఆయన గీస్తారట, మొన్న ఆయన మాట్లాడేది అత్యాయతనం చేస్తారని చెప్పి ప్రచారం. ఎందుకండి అసలు అలా ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ పల్లెరోళ్ళు మాట్లాడుకునే మాటలు తప్పనిచ్చి రాజకీయాలు ఆయన మాట్లాడిన మాటలు కదండి, బయట వాళ్ళు అంటే కొన్ని అనుకోవచ్చు. ఆయనే స్వయంగా చెప్తున్నారు కదా. ఇది అభిమానంతో మీరు చూసాక చిరంజీవి గారిని కూడా సినిమా ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే కొంచెం ఫోబియా ఇన్ఫోరియల్ ఉంటారు వాళ్ళు. కొంచెం ఏదో కలవగానే ఇలా పెట్టేసుకుని లాగేసుకుని చేతులు తిరిగిపోతే దగ్గర చూశాను అంత మాత్రం ఏదో బ్లేడ్ బ్యాచ్ సంపాదిస్తప్పుడు మరీ ఎక్కువ గురించి భయపడిపోతాను. ఆయన మీద ఏదో రెక్కీలు నిర్వహిస్తున్నారట. అసలు చెప్తున్నాను కదా. ముద్రగడ పద్మనాభం గారిని రంగంలోకి దించింది పవన్ కళ్యాణ్ ఓడించడానిక శ్రీనివాస్ గారు. సార్ సార్ అసలు మీరు కూడా ఎంత సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఇద్దరికి కంపేర్ చేయకుండా. ఇద్దరు కూడా పద్మనాభం గారు ఇట్లా పవన్ కళ్యాణ్. పద్మనాభం గారు ఆయన ఒక సీనియర్ నాయకుడు, మహానుభావుడు. ఆయన రాష్ట్రం కోసం కులం కోసం అంతా కష్టపడిన వ్యక్తి, నీతి నిజాయితీపరుడు. ఏం లేదు పాప ఆయన సంబంధం ఇద్దరికి. అసలు ఆయన మీకు తెలుసు కదా పద్మనాభం గారి గురించి తెలుసు కూడా మనం అలా మాట్లాడడం కరెక్ట్. మరి ఎందుకు ఆయన విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి వచ్చిన వెంటనే? చేస్తారు సహజంగా సార్. ఇప్పుడు అదే కదా దౌర్భాగ్యం. ఈ రాజకీయాలు ఎలా ఉంటుందంటే సార్, అవంతి సినిమా రాజకీయాలు రాలేదనుకోండి, దేవుడు వీరుడు చూడు అంట. వచ్చిన తర్వాత అందరూ మనం అన్ని రకాలుగా వాళ్ళని ట్రోల్ చేస్తారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారా? పార్టీ పరంగానే కాదు, మీకున్న అంచనాలు, మీరు విన్న మాటలను బట్టి ఈసారైనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వెళ్తారా? పడుచుకోవట్లేదు సార్. ఇప్పుడు నా నియోజకవర్గం జనరల్ గా ఆసక్తి ఉంటుంది కదండి. ఆయన గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ నేపథ్యంలో ఒకేసారి పిఠాపురం అంటున్నారు. చేస్తారు చెప్పండి. అది కాదండి, ఇప్పుడు ఆయన మీద పోటీ చేసి ఆవిడ మా అక్క గారు అవుతారు. ఆవిడ వంగ గీత గారు ఇద్దరు కలిసి ఎమ్మెల్యేగా పనిచేసే సంవత్సరాలు. ఆవిడ చాలా ఉన్నత విద్యావంతురాలు. ఆవిడ రాజ్యసభ మెంబర్గా చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. అది ప్రజలు నిర్ణయించుకుంటారు. మీ అంచనా కాదండి, నేను అసలు మాట్లాడలేదు ఈ మధ్యన. మన రోజు పొద్దున్న లేచి సాయంత్రం వరకు మా ప్రచారం ఇది సరిపోతుంది. సో నా అంచనా ఏంటంటే ప్రజలు, నేను చెప్పాను కదా సార్. అవును, ఇప్పుడు నేను చెప్పేది అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు మనం ట్రెండ్ మారిపోయింది. అప్పుడు ఇప్పుడు ఇంటర్ సినిమా యాక్టర్ గెలిపించాను ప్రతిసారి అలా ఉండదు. ఇప్పుడు సినిమా యాక్టర్ వస్తారు, చూడటానికి వస్తారు, సెలబ్రిటీ ఉంటుంది, అది వేరే. ప్రజలకు ఏంటంటే వాళ్ళ అవసరాలను తీర్చగలిగే వాళ్ళు ఉన్నారా కాదని చూస్తున్నారు. లీడర్షిప్ అంటే ఓకే, వాళ్ళ డెవలప్మెంట్ ఉన్నారా లేదా చూస్తున్నారు లీడర్షిప్ అనేది. ఇప్పుడు వంగగీత గారు వస్తే అక్కడ ఉంటారు, స్థానికంగా అవైలబిలిటీ ఉంటారు. అక్కడ తెలుసు కదా, లోక్సభ సభ్యురాలు చేస్తారు, రాజ్యసభ సభ్యురాలు, జిల్లా పరిషత్ పిలిస్తే పలికే వ్యక్తి, ఇంట్లో ఉండే వ్యక్తి. అందరూ అక్కడి నుంచి ఎమ్మెల్యే కూడా గెలిచారు. ఎమ్మెల్యే కూడా అదే చెప్తున్నాను. మేము ఇద్దరం కలిసి ఆవిడ చాలా ఒక హైలీ కమిటెడ్ పొలిటీషియన్ అనమాట. ఆవిడ ఆషామాషిగా కాదు. అన్నిసార్లు గెలిచారంటే ఎవరైనా మీరు ఆలోచించండి. దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, స్మాల్ అచీవ్మెంట్. అఫ్ కోర్స్ ఈయన పెద్ద స్టార్ ఉండొచ్చు కాదంటలేదు. మన రియాలిటీ మాట్లాడుకుంటే పాలిటిక్స్లో షీ ఈజ్ ఎ సూపర్ స్టార్. ఓకే, సినిమాలో స్టార్ అయి ఉండొచ్చు. పాలిటిక్స్లో నా దృష్టిలో గీత గారు, ఎందుకంటే ఆవిడ అన్నిసార్లు గెలవడం అంటే మామూలు విషయం మీరు చెప్పండి. ఎంత పార్టీ సపోర్ట్ ఎంత అయితే ఆవిడ ఏంటంటే షీఈ్ హైలీ కమిటెడ్ పొలిటీషియన్ అండ్ షీఈ్ ఎ వెరీ గుడ్ లీడర్. సో పీపుల్ అన్నీ ఆలోచిస్తారని చెప్తాను అది అర్థమవుతుంది. పబ్లిక్ ఏంటంటే వాళ్ళ అవసరాలు తీర్చగలిగిన వాళ్ళు, వాళ్ళకి అందుబాటులో ఉండే వ్యక్తులు, వాళ్ళు పనిచేసే వ్యక్తులు, వాళ్ళ సర్వీస్ చేసే వ్యక్తులు ఎన్నుకుంటున్నారు. దాన్ని మనం తప్పు పట్టేసి నన్ను కూడా ఆయన కూడా ఖర్చు పెట్టారని ఇది చేశారు. హౌస్లో కూడా అంతే కదా. ఇప్పుడు నాగిరెడ్డి ఉన్నాడు, ఆయన నాగిరెడ్డి అనుకుంది కార్పొరేటర్ చేశాడు. ఆయన తెలుసు మీ నాగిరెడ్డి గారి గురించి, అది చూస్తారు కదా. ఆలోచించట్లా అని చెప్పాడు కూడా చెప్పలే పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు సినిమా యాక్టర్ అంటే జనం వస్తున్నారు, చూసి చెప్పడం కూడా వస్తున్నారు, అందరూ ఓట్లు వేస్తారనుకున్నాడు ఆయన. సినిమా వేరు, రాజకీయం వేరు. ఓకే, ఏం సార్ ఇప్పుడు మీడియా మీరు ఉన్నారు, మీడియా మేము అందరూ చూస్తారు, బాగా చెప్పడం పడుతుంది. కాదు, కమ్ టు రియాలిటీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అవునా కదా. సో కాబట్టి అది మన డిఫరెన్స్. ఆయన ఇంకా రియాలిటీలో రాలేదు. ఆయన రియాలిటీలోకి వస్తే పీపుల్ ఆలోచిస్తున్నారు. కానీ ఎంతసేపు నాకు వచ్చిన అందరూ ఓట్లు వేసేస్తారు అంటే. ఇప్పుడు జగన్ గారు ఎందుకు కోరుకున్నారు? జగన్ గారి నాయకత్వాన్ని లీడర్షిప్ అంటే కమిట్మెంట్. ఈయన ఇస్తే మాట ఇస్తే చేస్తాడు, అది చూస్తున్నారు ప్రజలు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ పాత్ర ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఐ డోంట్ థింక్ సో. మరి ఇప్పుడు ఏముందని ఎఫెక్ట్ ఏమైనా లేదు, మన స్టేట్ తక్కువ. విశాఖ జిల్లాలో ఎన్ని సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తూ పోతున్నాడు ఈసారి 2024? నాకు తెలిసిన అన్నీ గెలుస్తాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి. గతంలోనే అంత ఊపులో అవ్వలేదు కదండి. ఇప్పుడు చూస్తే అప్పుడు గెలుస్తారు. అప్పుడు కూడా తేడా చెప్పాను కదా మీకు. ఇప్పుడు భీమిలే ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమీ లేదు.
గెలిపించారు. ఇవాళ 2,400 కోట్ల సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చాం. సో కాబట్టి అదే చెప్తున్నాను మీకు, మాకు అయ్యే శ్రీరామ రక్ష. అలాగే ఇప్పుడు నేను గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు నార్త్లో ఓడిపోయాము. ఆయన గంటా శ్రీనివాస్ 5 సంవత్సరాలు ఒక్కసారి వెళ్ళలేదు కాన్స్టిట్యున్సీకి, అసెంబ్లీ కూడా 10 సార్లు వెళ్ళలేదు. కానీ మా కేకే రాజు 5 సంవత్సరాలు ప్రజలు అంటుపెట్టి తిరిగాడు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. మా ముఖ్యమంత్రి గారు ఏమి లోటు చేయకుండా ఇచ్చాడు. అది నేను చెప్పింది అదే మీ పాయింట్. ఈస్ట్ ఉంది వెలగపూడి రామకృష్ణ బాబు గెలిచాడు, కానీ అక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు తగ్గించలేదు. ఓకే, బెస్ట్ టైం అంతే. సో మేము ఓడిపోయిన చోట కూడా ఎక్కడ కూడా పార్షియాలిటీ చూపించలేదు. అది పీపుల్ దే ఆర్ హ్యాపీ. ఎన్ని సీట్లు కొట్టపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మీ అంచనా? మనకంటే ఎక్కువ వస్తుంది. వైనాట్ 175 కదా గ్యారంటీగా. అదే చెప్తా, మనకంటే ఎక్కువ ఉంటే అదే కదా. 150 కూడా వచ్చినాయి, అందుకని గ్యారంటీ ఎక్కువ వస్తే వచ్చేది మేడం. మీరు చూస్తారు కదా, మళ్ళీ జూన్ పోతే మనం కలుస్తాం. ఇదంతా మనకి ఈ హైపు, ఈ ఫేక్ హైప్లో ఉన్నారు వాళ్ళు. లెట్ దమ్ బి హ్యాపీ లైక్ దట్. మాకు కూడా అదే కావాలి ఉంటేనే. ఇప్పుడు మనగారు ఏమనుకున్నారు అందరూ, చంద్రబాబు గారు కూడా ఆయన అసలు ఫస్ట్ టైం అసలు ఆయన ఊడిపోతాడని ఊహించలే, జగన్ గారు వస్తాడని ఊహించలే. వచ్చినా కూడా ఇలా వస్తాడని మీరు కూడా ఊహించలేదు, మీడియా కూడా. ఏ ఎగ్జిట్ పోల్ కూడా చెప్పలేదు. ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత పర్సెంట్ వస్తాయి. రేపు గ్యారంటీగా మీరు చూడండి, మీరు అందరూ ఎదుర్కొంటున్నారు జగన్ గారు 175 అంటే గ్యారంటీగా 151 కంటే ఎక్కువే వస్తాయి, తక్కువ తర్వాత. మేము గ్రౌండ్లో ఉన్న మనుషులం, 2 ఏళ్ళ 10 ఏళ్ళలో తిరుగుతున్నాం, అనేది తిరుగుతున్నాం కాబట్టి పేదవాళ్ళందరికీ మేలు జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఒక రికార్డు మళ్ళీ సృష్టిస్తారు. చాలా మంది పేర్లు రెడ్ బుక్ లో రాసుకుని రెడీగా ఉన్నారట. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధికారంలోకి రాగానే గుడ్డలు ఇప్పించి నడిపిస్తాను అని చెప్పి ప్రచారం చేయాలి సార్. అవన్నీ ఇప్పుడు ఆవేశంలో ఏదో మాట్లాడుతుంటారు. అన్ని అక్కడ ప్రజాస్వామ్యంలో ఇంకా అలా వస్తే అసలు ఎవరు బతకలేదు. ఇంకా ఎలక్షన్లో కూడా పోటీ చేయడం ఉండదు. ఏమండి అవన్నీ. మీ ప్రత్యర్థికి ఏం చెప్పబోతున్నారు గంటా శ్రీనివాస్ గారికి? చాలా కాలం ప్రయాణం చేశారు. నేనే చెప్పబోతున్నా, మిత్రులు, మంచి మిత్రులు మీరు. ఆయన మనం అనుకుంటున్న మిత్రులు ఆయన అనుకోవట్లేదు కదా. ఆయన అనుకుంటే వేరే చోటకి పోటీ చేసేవాడు. నా నిజవరకు నా మీదకి వచ్చి పోటీ చేస్తాడు. ఎంతకాలం అయింది సార్ ఆయనతో మాట్లాడి? మీరు రాజకీయాల్లో నేను మాట్లాడలేదు. అదే రాజకీయాల్లో అంటే చిన్నప్పుడు చెప్పేవాళ్ళు శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు ఉన్నారండి. ఇప్పుడు ఇదే తెలుస్తుంది. మాట్లాడుకుంటున్నారు కాబట్టి లేదు, ఇప్పుడేం కలలేదు, మాట్లాడలేదు. ఎంతకాలం అయింది సార్ ఆయన? చాలా లేదు. అయితే అసలు మాట్లాడలేవు. మాట్లాడుతారు ఎప్పుడైనా కలిస్తే, ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కలిస్తే. కానీ నేను ఏంటంటే మా భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మనకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు మనకి కష్టమైన సుఖమైనా మనకి పలకరిస్తారు, మంచిగా చెడుగా పలకరిస్తారు అనేది మీరు ఆలోచించేవాళ్ళు. ఎవరు నీతి నిజాయితీ ఉన్నారు, ఇది ఎవరు పార్టీలు చూడకుండా అందరికీ సేవ చేశారు అనేది వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు నిర్ణయం తీసుకుని, మరి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు కూడా వస్తాయి. 1 ఓటు ఎమ్మెల్యేగా నాకు, 1 ఓటు ఎంపీగా శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు. ఆవిడ కూడా చాలా ఉన్నత విద్యావంతురాలు, చాలా హైలీ క్వాలిఫైడ్. ఆవిడ డబుల్ PhD చేశారు, లా చేశారు, 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. ఈ ప్రాంతం పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఆవిడ, బొత్స సత్యనారాయణ గారి మిసెస్. సో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఎమ్మెల్యేగా నాకు అవంతి శ్రీనివాసరావుకి, ఎంపీగా శ్రీమతి బొత్స ఝాన్సీ గారికి వేసి గెలిపించాలని, మా ఇద్దరిని కూడా ఆశీర్వదించాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ గెలుపుని ఎవరు ఆపలేరు. థ్యాంక్ యూ. తప్పకుండా ఎవరు ఆపలేరు. రైట్.